హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేస్తా అన్నది అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. అదేవిధంగా మీరు కూడా ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సో ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. అదేవిధంగా నేను ట్రాన్స్పోర్ట్ చేసిన మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేది కూడా మొత్తం డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే పెట్టేస్తాను అనమాట. సో అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో స్కిప్ చేస్తే కంటెంట్ అనేది మిస్ అయిపోతారనమాట. ఓకే, ఫస్ట్ అయితే నేను రైల్వే స్టేషన్కి వచ్చేసాను అనమాట. ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి కార్ అనమాట. కార్ అయితే కొద్దిగా షార్ట్ డిస్టెన్సెస్లో అయితే మనకి కార్కి ప్రిఫర్ చేస్తాను. నేను మ్యాక్సిమం కాకినాడ, విజయవాడ లేదా రాజమండ్రి ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్కి మ్యాక్సిమం కార్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. విజయవాడ చాలా రేర్, రాజమండ్రి లేదంటే కాకినాడ, మ్యాక్సిమం శ్రీకాకుళం లేదా విజయనగరం ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా క్యాబ్లో అయితే పంపిస్తాను. క్యాబ్ అయితే చాలా సేఫ్, ఇంకా మనకి కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాయి అనమాట పెట్స్ అనేవి. సో ఛార్జెస్ అనేవి కూడా కొంచెం తక్కువే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి బస్సు అనమాట. బస్సు అనేది కొద్దిగా లాంగ్ డిస్టెన్సెస్కి అయితే ఖచ్చితంగా బస్సు యూస్ చేయాలి. బస్సు నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేయను. ఇప్పుడు దాకా ఏ ట్రాన్స్పోర్ట్ కూడా నేను బస్సులో పంపించలేదు, ఓన్లీ ఒక విజయవాడ పంపించాను అంతే మాత్రం. సో విజయవాడ ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను బస్కి వేసేవాడిని. కాకపోతే బస్సు వాళ్ళు కొంచెం ఎక్కువ మనీ అయితే డిమాండ్ చేస్తారనమాట. సో దానివల్ల అయితే నేను బస్సు కూడా కొద్దిగా యూస్ చేయను, మరీ ఎక్కువ యూస్ చేయను అనమాట బస్సు అనేది. ట్రైన్ అయితే నేను మాక్సిమం ట్రైన్ యూస్ చేస్తాను అనమాట. ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అంటే మనకి చాలా ఈజీ అనమాట. కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది కానీ ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. అంటే సేఫ్గా వెళ్ళిపోతాయి. మనము అక్కడ రిసీవ్ అవ్వకపోయినా సరే క్వశ్చన్ చేసుకోవడానికి అయితే రైట్ ఉంటుందన్నమాట ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేసుకున్నట్టయితే. అందువల్ల అయితే నేను మ్యాక్సిమం ట్రైన్ ప్రిఫర్ చేస్తాను అనమాట. అందులోనే మనకి కొరియర్ ఆఫీస్ దగ్గర మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు, అందుకని వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట ట్రాన్స్పోర్ట్ చేయడానికి అని చెప్పేసి. ఆల్రెడీ రెగ్యులర్గా నేను ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి వాళ్ళతో కొద్దిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా కొద్దిగా మనకి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు అనమాట. పర్వాలేదు, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు. ప్రైస్ కూడా కొద్దిగా 500 లోపు అయితే ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొద్దిగా కష్టపడాలి. ఏంటంటే ఒకసారి వెళ్ళిన వెంటనే పని అయితే అయిపోదు అనమాట. ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలామంది అది ఆలోచించరు. మన దగ్గర బర్డ్స్ కాస్ట్ ఒకటే ఆలోచిస్తారు. బర్డ్స్ ప్రైస్ ఎక్కువ ఉన్నది అనుకుంటారు కానీ ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో బర్డ్స్ ప్రైస్ పక్కన పెడితే నాకు పెట్రోల్కి ఒక 300 ఈజీగా అయిపోతుంది అనమాట. ఏదో ఒక ట్రాన్స్పోర్ట్కి ఏదో ఒకసారి అయితే మనకి వెళ్ళిన పని అయిపోయి వెంటనే పంపించడం అవుతుంది. కానీ మ్యాక్సిమం ఒక ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా తిరగాలి. ఫస్ట్ ఒక రోజు వెళ్ళి కనుక్కుంటాను, సెకండ్ డే వెళ్ళి ఆ టైంకి వాళ్ళు ఏ టైంకి రమ్మంటారు ఆ టైంకి వెళ్ళి మనం అప్పుడైతే బర్డ్స్ అనేవి హ్యాండిల్ చేస్తాం అనమాట. సో హ్యాండిల్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ప్రాసెస్ అంతా కూడా చేస్తారు, మన కోసం అయితే హెల్ప్ చేస్తారు అనమాట బ్రదర్ అయితే. రిసీవింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. మీరు డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మీకు ఒకవేళ అక్కడ నుంచి కాల్ వస్తుంది, కాల్ వచ్చిన తర్వాత మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి మీ పార్సల్ని అయితే రిసీవ్ చేసుకోవడమే. అది ఒక స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని ఒక బిల్ అనేది ఉంటుంది. సో బిల్ వాళ్ళకి చూపించి అదేవిధంగా మీ ఆధార్ జెరాక్స్ కూడా చూపించినట్టయితే మీకు అయితే పార్సల్ ఇచ్చేస్తారనమాట. సో అది తీసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో తీసుకునే దగ్గర మీరు ఎలాంటి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను ఇక్కడ మనీ పే చేసేస్తాను అనమాట ట్రైన్కి అయితే. లేదన్నా బస్కి, క్యాబ్కి అయితే మాత్రం మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత అయితే మనీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ట్రైన్ అయినా మనకి ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. అదే బస్సు అంటే మీరు బస్సు ఏ టైంకి వస్తుందో ఆ టైం కల్లా ఖచ్చితంగా అక్కడ ఉండాలన్నమాట, బస్సు రాకముందే. బస్ డ్రైవర్ యొక్క నెంబర్ అయితే మీకు ఇస్తాను అనమాట. సో మీరు డ్రైవర్కి కాల్ చేసి బస్సు ఏ టైం కల్లా వస్తుందో కనుక్కొని మీరు ఆ టైం కన్నా ముందే అక్కడికైతే వెళ్ళి ఉండాలన్నమాట. సో బస్సు వచ్చిన తర్వాత పార్సల్ రిసీవ్ చేసుకొని మీ యొక్క అమౌంట్ ఎంతైతే అంత అక్కడ పే చేసుకోవాలన్నమాట. సో అది ఈజీ ప్రాసెస్. సో మీరు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో చిన్న రైల్వే స్టేషన్స్ అయితే వర్క్ అవ్వదు, కొద్దిగా పెద్ద రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ నుంచి కొరియర్ ఆఫీస్ అయితే ఉండాలి కన్ఫామ్గా రైల్వే స్టేషన్లో. అది ఉంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలరు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ విధంగా స్కెచ్తో మొత్తం డీటెయిల్స్ అనేవి రాసేస్తారు, లేదంటే మనమే స్కెచ్తో రాసి పట్టుకెళ్ళాలి. సో అక్కడ ఆల్రెడీ సైడ్న మెయిన్ కౌంటర్ కాకుండా సైడ్న మిగతా కౌంటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాళ్ళైతే డైలీ ట్రాన్స్పోర్ట్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని మనం కాంటాక్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అయిపోతుంది. నాకైతే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర తెలిసిన అతను అయితే ఉన్నారనమాట. ఆయన నాకు ట్రాన్స్పోర్టేషన్ మొత్తంకి హెల్ప్ చేస్తారనమాట. మొత్తం అన్నీ కూడా ఆయన రాసేసుకుంటారు, మొత్తం ఆ స్కెచ్తో రాసినవి, అదేవిధంగా స్టిక్కర్స్ అన్నీ కూడా. సో మీకు ఆయన చూడండి రాస్తున్నారు కూడా. సో అక్కడ ఎక్స్ మార్క్ పెట్టారు కదా, అక్కడైతే మనకి బిల్ అనేది అయితే ఉండడం జరుగుతుంది అనమాట. రిసీవ్ చేసుకోవడానికి ఆ పేపర్ అయితే చూపించాలి. సో ఈ స్టిక్కర్స్ అనేవి మనకి ప్రూఫ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్వి. సో ఈ విధంగా అయితే మనం ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాం అనమాట బర్డ్స్వి. సో ఇంకా కొంతమంది అయితే ఏమైనా సేల్ కొంటే అడుగుతున్నారు అనమాట. మన దగ్గర ప్రజెంట్ హోమర్స్ ఇంకా హై ఫ్లైయర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.